స్టార్ట్ చేస్తాం సార్ వస్తాను మనం మాట్లాడింది కార్యక్రమం ఎట్లా సార్ అడుగుతాను సంగీతం భయం ఉంటుంది బాగా ఇచ్చారు కదా రాత్రి
నమస్కారం. శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారు కార్యక్రమం, వారి ప్రవచనాలు ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మా జ్యోతిర్మయ ట్రస్ట్ తరఫున సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా ఈ భక్తి కార్యక్రమంలోని విశిష్టతను మీకు వివరించే ముందు మన గురువు గారు శ్రీ గురు సహస్వాహం గురు జ్యోతిర్మయం గురుదేవో తేజస్వరం குரு. நம்முடைய ஒரு நல்ல நேரம் சுவாமிஜி சென்னை வந்திருக்கிறார். நான் ஏன் தமிழ் பேசுகிறேன் என்றால், இங்கே இருப்பவர்கள் தெலுங்கும் தெரிஞ்சிருக்கலாம், தமிழும் தெரிஞ்சிருக்கலாம். ஒரு சிலருக்கு வெறும் தமிழ் தான் தெரிஞ்சிருக்கும். அதனால தான் 2 வார்த்தைகள் தமிழ் சொல்கிறேன். சுவாமிஜி ஒரு 40 வருஷம் மௌனமாக இருந்து இந்த உண்மைகளை கண்டுபிடித்து அந்த உண்மைகள் மக்களுக்கு கொடுக்க வேண்டும் என்ற ஒரு நல்ல எண்ணத்தோடு வந்துள்ளார். அது மட்டுமல்லாமல் அவர் வந்துள்ள நேரம் நம் சென்னையில் படு துன்பங்கள் நடக்கும் நேரத்தில் வந்திருக்கிறார். அந்த கீதையில் சொல்லும்படி ஒரு கஷ்ட நேரங்கள் மக்களுக்கு வரும்போது எப்படி பகவான் வருவாரோ அதே போல் சுவாமிஜி இப்பொழுது சென்னைக்கு வந்திருக்கார். அவருடைய சொற்பொழிவுகள் இப்போ நடக்கவிருக்கிறது. அதில் பல உண்மைகள், பல தெளிவுபடுத்தக்கூடிய விஷயங்கள் இருக்கு. அது நம் அனைவருக்கும் பயன்படும். இங்கு கூடியுள்ளவர்கள் வெறு சிலராக இருந்தாலும் கூட இங்கு நடக்கும் இந்த சொற்பொழிவாகப்பட்டது டேப் ரெக்கார்ட் செய்யப்பட்டு பல மக்கள் போக இருக்கிறது. அது மட்டும் இல்லாமல் அவர் 40 வருடம் மௌனவரதமாக இருந்து ஒரு புத்தகத்தை எழுதியுள்ளார். அதை நான் இங்கு மங்கு வாசித்ததில் அத்தகைய புத்தகம் நான் இதுவரை பார்த்ததில்லை. அது மட்டும் இல்லை, நான் மட்டும் இல்லை, பலர் அதை சொல்லியிருக்கிறார்கள். அதில் அந்த அளவுக்கு உண்மைகள் இருக்கு. கூடிய சீக்கிரம் அந்த தெலுங்கில் உள்ள புத்தகத்தை தமிழிலும் ஆங்கிலத்திலும் ஹிந்தியிலும் மொழிபெயர்ப்பு செய்து அது எல்லோருக்கும் பயன்பட இருக்கிறது. இந்த சில வார்த்தைகளுடன் உங்கள் சார்பாக சுவாமிஜி அவர்கள் என்னுடைய வணக்கத்தை தெரிவித்துக் கொண்டு அவருடைய சொற்பொழிவை தொடங்குவது கேட்டுக்கொள்கிறேன். ఈ శుభగడిలో ఈ చెన్నై అంటే చెన్నపట్నం, చెన్నప్ప పేరులో స్థాపింపబడినటువంటి ఈ చెన్నపట్నంలో ఈవేళ ప్రప్రథమంగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రథమ దినంలో ఇక్కడ ఉండినటువంటి ప్రజలకి అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేటటువంటి సంకల్పం నాకు ఉంది. అయితే మీరు ఆశీర్వాదం ఇచ్చే శక్తి ఉందా? ఇస్తారు. ఒక్కొక్క అణువు ఒక్కొక్క ఆశీర్వాదం అవుతుంది ఈ చెన్నపట్నంలో ఉన్నటువంటి వాడికి. కృపా సత్య సంపూర్ణుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, మహిమాస్వరూపి, అనంత జ్ఞాని, అగోచరుడు, త్రికాలవేది అయిన సర్వేశ్వరుడు ఈ సర్వభూ ప్రపంచములను సంరక్షించునుగాక. తథాస్తు. శుభమస్తు. జై జ్యోతి జగజ్యోతి. ఇక్కడ ఉన్నటువంటి డివోటీసే ఉన్నారు, మీరే ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, తర్వాత వయసు మీరిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పండిట్స్ ఉన్నారు, ఇంకెంతమందో మహాత్ములు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మహర్షులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పేస్తాను. ఈ వేళకి రేపు ప్రీచింగ్ ఇస్తాను. అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాను. మనం ఎందుకు పుట్టాము, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెయ్యాలి, మనం ఎలాగ శరీరం విడిచిపెట్టాలి, ఈ విషయాలకు నేను జ్ఞాపకం చేస్తాను. దీన్ని పురస్కరించుకొని రామాయణం, భారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబుల్, ఖురాన్ షరీఫ్లు ఇవన్నీ కూడా మీరు చదివినవే. మీకు అందరికీ తెలుసు. చరిత్ర నాకంటే ఎక్కువ తెలుసు. ఒకరికి మించి ఒకరు చరిత్ర ఉంది. నాలెడ్జ్ ఒకరు సొత్తు కాదు. బ్రహ్మం అనంత జ్ఞానం.
అంటే బ్రహ్మజ్ఞానం అనంతమైనటువంటిది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా మీకు తెలియపరచాలంటే నేను ఒకే ఒక విషయం గురించి వేళ మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు? హౌ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? ఎలాగున్నాడు? వేర్ ఈజ్ గాడ్? ఎక్కడున్నాడు? ఆఫ్టర్ డెత్ వాట్? ఈ విషయాన్ని మాత్రం తెలియపరచడానికి క్లుప్తంలో నాకు ఈ చెన్నపట్నంలో 1 hour మాత్రమే టైం ఇచ్చారు. ఈ వాషన్ని తీసుకొచ్చేసేసి ఒక పాత్రలో పోసేద్దామంటే ఇట్ ఈస్ నాట్ జోకింగ్. సముద్రాన్ని తీసుకొచ్చి ఒక పాత్రలో పోదామంటే చాలా కష్టం. అది నెమ్మదిగా మీరు తెలుసుకుంటే చాలా మంచిది అని అనుకుంటున్నాను. అలాగనే లివింగ్ గాడ్స్, పేరెంట్స్ గురించి నేను ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. దేవుడు కంటికి కనిపించడు, అది ప్రసక్తి కాదు. ఇక్కడ మనం దైవత్వం అనేటటువంటిది భారతీయులకు అందరికీ కూడా తెలిసిందే. పుట్టుకతోనే ఫ్రమ్ బోర్న్ అన్వర్డ్స్ మనం దైవత్వంలోనే పుడుతున్నాం, దైవత్వంలో పెరుగుతున్నాం, దైవత్వంలోనే చనిపోతున్నాం. బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, మహాత్ములు ఎందరో వస్తున్నారు. ఈ హాల్లో ఎంతో మంది మహాత్ములు ప్రీచింగ్ చేసి ఉంటారు. వాళ్ళందరూ చెప్పింది కూడా ఒకటే. ఆ ఒక దాంట్లోనూ ముఖ్యమైనటువంటి విషయం అహింస, దాంట్లో ప్రేమ, దాంట్లో ధర్మం. యదా హి ధర్మస్య నిర్భవతి భారత అని చెప్పేసి అనేటటువంటి సామెతను పురస్కరించుకొని ధర్మాన్ని పోషించమని హెచ్చరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ధర్మం చ్యుతి కలిగి అధర్మం ప్రబలుతుందో లోకానికి దుఃఖం తయారవుతుంది. దట్ ఈజ్ హ్యూమాన్. ఇది సునామీ, మనం వచ్చినటువంటి తుఫాను, సునామీ. అలాగా కాకుండా మనల్ని మనం సేవ్ చేసుకుంటూ మన సంతానాలను సేవ్ చేయాలంటే మనకి జ్ఞానం కావాలి. మనం ఎంతవరకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకున్నట్లయితే హితము మితము రెండే విషయాలు. హితం అంటే ఇష్టంతో కూడింది, మితం అంటే ఇంతే ఉండాలి. అంతకు మించినట్లు ఇలా ఉంటే మనం ఏం చేయలేము. ఈవేళ దైవత్వం గురించి నేను మీతో చెప్పడం లేదు, మనకు కావలసినటువంటి నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. నేను మీకు చెప్పేటటువంటిది ఒక విషయం ఏమిటి అంటే, మనం ఎందుకు పుడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళతాం. 4వది డోంట్ బోర్న్ అగైన్, అంటే రీబర్త్ ఉండకూడదు. ఆ రీబర్త్ ఉందని మీరు ప్రూవ్ చేయగలరా? ఎస్, అది నేను చెప్తాను. దాని గురించి ఇందులో అన్ని విషయాలు మీకు రాశాను, మీకు ఇస్తున్నాను. క్రియేషన్ ఎలా అవుతుంది అదంతా సైన్స్ ప్రకారంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అదంతా కూడాను మీరు ఏదైనా అడిగితే నేను తెలియపరుస్తాను. ప్రీచింగ్కి నేను వేళ ఎవరు లేరు, ఎవరికి చెప్పాలి? మీరు 10 మంది ఉన్నారు, 10 మంది 10 విషయాలు అడిగితే ఒకరు తెలుసుకున్నది ఇంకొకరు తెలుసుకోవచ్చు, వారు తెలుసుకున్నది ఇంకొకరు తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన విషయాలు చెప్తాను, తెలియకపోతే లెర్నింగ్ తెలుసుకొని చెప్తాను. లేదంటే మీరు చెప్తే నేను నేర్చుకుంటాను. బికాజ్ ఐఎమ్ సన్ ఆఫ్ యూ. నేను మీకు పుత్రుడి సమానమే, మీరు నాకు తండ్రి సమానం. లేడీస్ ఉన్నట్లయితే నేను తల్లుడిగా భావిస్తాను, అలాగే నేను తల్లి తండ్రి కూడా. మనమంతా కూడా వీఆర్ బోర్న్ అంటే ఒకటే. కాబట్టి ఈవేళ ప్రీచింగ్ ఇచ్చేటటువంటిది ఓపెన్ డయాస్లో నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అడగమంటున్నాను, అడిగితే నేను కొన్ని విషయాలు చేరిపరుస్తాను. ప్రీచింగ్ చెప్పడానికి ఏంటి దాన్ని ఏమంటారు, మనసు అంగీకరించలేదు. ఎందుకంటే నాకు కావలసిన వాళ్ళు ఎంత, ఈ మద్రాసులో కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ ఇంటిలో ఒక దీపం, ఇంత హాల్కి 3 దీపాలు ఉన్నాయి, వెలుగు వస్తుంది. వెలగని దీపములు వేవేలు ఉన్నాను. ఇక్కడికి వచ్చి చెప్పండి ముత్తవేలు గారు, వెలగని దీపములు వేవేలున్నాను, వెలుగుచున్న దీపములకే ఘనత. వెలగని వేవేల దీపములు నువ్వు వెలుగుచున్న ఒక్క దీపమే వెలిగించగలుగును, కానీ వెలగని దీపాలు వేవేలు ఉన్నాయి. లక్షల కోట్ల మంది ఉన్నారు, కానీ దైవత్వం మాత్రం కొంచెం తక్కువగా ఉంది. తక్కువగా ఉందా? లేదు, చాలా ఎక్కువగానే ఉంది. మనం యూజ్ చేయటం లేదు, దాన్ని వాడుకోవటం లేదు. ఈ விஷయాలు கொஞ்சம் தெரியப்படுத்தండి. பிரபுர்கள், புண்ணியாத்மாக்கள், ஞானிகள், பண்டிதர்கள், உயர்ந்த மனிதர்கள்லாம் இருக்கிறார்கள். அது அவர்கள் முன்னிலையில் நான் சந்தோஷமாக இருக்கிறேன். அத்துடன் முதலில் கடவுள் யார், எங்கே இருக்கார், என்ன பண்ணுறார், என்ன என்றது ஒரு சர்ச்சை. அதை பற்றி நாம் பேசுவோம். அது மட்டுமல்லாமல் நாம் பிறந்தோம், ஏன் பிறந்தோம், என்ன நம்மளோட கடமை, என்னென்ன செய்ய வேண்டி இருக்குது என்று உணர வேண்டிய ஒரு நிலை இருக்கிறது. வாழ்க்கையில் ஒவ்வொரு நிகழ்ச்சியும் நடந்து கொண்டே இருக்கிறது. சுருக்கமாக சுனாமி அருகாமல் வந்து பல மக்களை உயிரெடுத்து விட்டது. அதனுடைய தாற்பயம் என்ன,
இது மட்டுமல்லாமல் நான் பல ஆண்டுகள் மௌனமாக இருந்து இந்த புத்தகத்தை எழுதியுள்ளேன். அந்த புத்தகம் உங்களுக்காக தான். அதில் பல விஷயங்கள் இருக்கிறது. அவர் சொல்லாது என்னவென்றால், இந்த புத்தகம் தெலுங்கில் எழுதியிருக்கிறது. இந்த புத்தகம் தெலுங்கில் எழுதியிருந்தால் அது ஒரு சிலருக்கே பயன்படும். ஆக அதை தமிழாக்கம் பண்ணுவதற்கும் அதை மொழிபெயர்ப்பு ஆங்கிலத்தில் பண்ணுவதற்கும் என்னை போல் சிலர் முன்வந்து கொள்ளும். ஆகையால் கூடிய சீக்கிரத்தில் அது தமிழிலும் ஆங்கிலத்திலும் வர வாய்ப்புள்ளது. இங்கு நான் வந்திருக்கிறது பேசுவது மட்டுமல்ல, நீங்களும் பேசுங்கள், நீங்களும் சொல்லுங்கள். நான் பேச மட்டும் உங்களிடம் நானும் கற்றுக்கிறேன். நான் உங்களுடைய மகன். நான் இப்பொழுது நீங்கள் என்னை கேள்வி கேட்கலாம், நாம் ஒருவரை பகிர்ந்து கொள்ளலாம். அது மட்டும் இல்லாமல் கோடிக்கணக்கான எரியாத விளக்குகள் இருக்கிறத விட 1-2 எரியும் விளக்கு வருது அவ்வளவு நமக்கு ஒரு வெளிச்சம் கொடுக்கும். ஆக எரியாத விளக்கை பற்றி இல்லாமல் எரியும் விளக்கை சிந்திப்போம். இந்த ரூமில் 3 விளக்கு தான் இருக்கிறது, இருந்தாலும் எவ்வளவு வெளிச்சம் இருக்குமாருங்க. ஆக எரிய வேண்டும் விளக்கு ஒரு சிலர் இருந்தால் கூட அதற்கு உயர்வு இருக்கிறது என்று பெரியவர் சொன்னார். இப்பொழுது நீங்கள் உங்களுக்கு வேண்டிய ஒரு கேள்விகளோ இல்லை சந்தேகங்களையோ அவரிடம் கேட்டீங்களா, அதற்கு அவர் பதில் சொல்வார். தெலுங்குல கேட்டால் கேளுங்கள், இல்லை தமிழ் சொல்லுங்கள், நான் தெலுங்குல சொல்றேன். நான் స్టార్ట్. ఏం మాట్లాడాలి మనం తెలుసుకోవాల్సి ఉంది. యద్భావం సద్భావతి భావాన్ని పురస్కరించుకుని ధర్మం ఒకటి ఉంది. క్రియారూపంతో కూడిన ఆచరణతో కూడినటువంటి ధర్మం ఒకటి ఉన్నది. ప్రబోధించేటటువంటి ధర్మం ఒకటి ఉన్నది. ధర్మాధర్మాలు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి ధర్మం ఒకటి ఉంది. 4 విధాలైనటువంటి ధర్మం ధర్మప్రాసులు. అందుకే బ్లైండ్ ధర్మదేవతను పెట్టారు ఇక్కడ అందు గురించి. ఇప్పుడు భగవద్గీతలో ధర్మం గురించి చెప్తాడు. క్రీస్తు ప్రభు ధర్మం గురించి చెప్తాడు. అంటే మహాత్ములందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ ధర్మం గురించి ప్రబోధం చేస్తూనే ఉన్నారు. కానీ ధర్మం అనేటటువంటి దానికి అర్థం అధర్మం కూడా అందులో ఇమిడి ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీ ఉన్నది, అధర్మం ఉంది అందులోను. కిల్లింగ్నెస్ అది అధర్మం. యేసు ప్రభు చెప్పాడా? లేదు. మొహమ్మద్ ప్రవక్త గురించి కిల్లింగ్నెస్ ఉంది, ధర్మం అది చెప్పాడా? అది ప్రవక్త ఎట్లా అవుతాడు? అలాగనే కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ధర్మం దుష్ట శిక్షణ దుష్ట రక్షణ అంటే శిక్ష రక్షణ అన్నాడు. దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. దుష్టులు ఎవరు? దుర్యోధనుడికి పాండవులు దుష్టులైతే పాండవులకి దుర్యోధనుడు దుష్టులే, ఇద్దరిని కూడా కిల్లింగ్నెస్ చెప్పి చేసేయాలి. నో, దుష్ట సంస్కరణం దుర్భావాల నుంచి సద్భావాలకి మార్చుకు రావాలి. దట్ ఈస్ ట్రూత్, దట్ ఈస్ లవ్. చెప్పండి. మానవ జీవితంలో అండి పుట్టేటప్పుడు పుణ్యమో పాపంలో పుడుతున్నాము అంటున్నారు. మరి మనం జీవించే టైంలో ఏదో తప్పులు చేస్తాము, దాంట్లో కొన్ని పాపాలు పుణ్యం వస్తుంది. ఆ పాపము పుణ్యము అట్లా మనిషికి ఉండేటప్పుడు దానివల్ల మనం బాధపడుతున్నాము. అటువంటి పాపం మన దగ్గర ఉండేటప్పటికీ అదే సంచిత కర్మ కానీ ప్రాణ కర్మ అన్నా కూడా దాంట్లో మనం దాన్ని తొలగించి ఈ జన్మలోనే దాన్ని తొలగించి మరి పరిశుద్ధ దోవ ఉందా? అది ఎట్లా గురించే నేనేం చెప్తున్నాను చూడండి అమ్మా. దోషము లేనివాడు పాపము చెయ్యని వాడు ఇహమందు ఒక్కడునూ లేడు. దోషము లేనివాడు పాపము చేయని వాడు ఇహమందు ఒక్కడునూ లేడు. కొండంత దూది గుట్టను ఆవగింజంత అగ్నికణము దహించి వేయునట్లు. ఎంతటి గుట్ట? కొండంత దూది గుట్టను ఆవగింజంత అగ్నికణము దహించి వేయునట్లు ఎంతటి దోషి అయ్యున్నను విశ్వశాంతి జ్యోతి కాంతి కిరణము సోకినంతనే పాపరహితుడే అమృతత్వమును పొందు. ఏంటి? దైవం తాలూకు భక్తి విశ్వాసాలు నీలో ఎంట్రన్స్ అయినట్లయితే ఏది పాపం చేస్తున్నానో, అమ్మో నేను పాపం చేస్తున్నానేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఇప్పుడు కాదు నేను అక్కడికి రీచ్ అవ్వాలి. ఎక్కడికి? ఆ సుప్రీం లైట్ లో పోవాలి, నేను మళ్ళీ పుట్టకూడదు ఈ దుఃఖంలో అనేటటువంటి భావం వస్తుంది. కాబట్టి దుర్యోధనుడు చెడ్డదాని గురించే భావించేవాడట. ఎవడు? ధర్మరాజు మంచిదాని గురించే భావించాడని చెప్పేసి చెప్తారనమాట. అలాంటి ధర్మరాజు కూడా చిన్న పొరపాటు చేసినందువల్ల యమలోకానికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ధర్మం అనేటటువంటిది అందరికీ ఉండినప్పటికీ కూడా సంస్కరణం చేసుకోవడం అనేటటువంటిది మనకు కావాలి. క్షమాపణ గుణం కావాలి. జీసస్ క్రైస్ట్ లాంటి జీసస్ ఏమన్నాడు? లవ్ యువర్ నైబర్స్. నైబర్స్ అన్నాడు కానీ ఎవరి క్రీచర్ అంటాను నేను. నైబర్స్ మాత్రం. నైబర్ అంటే క్రీచర్ కూడా మన నైబరే కదా. ట్రీస్ మన నైబర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మన నైబర్. దగ్గర వాళ్ళే, అంతా మనతో ఉన్న వాళ్ళే. కాబట్టి లవ్ యువర్ నైబర్స్ అంటాడు. అతనే అన్నాడా? కృష్ణుడి పేరే కృష్ణ. కృష్ణ అంటే లవ్, ప్రేమ. రాధ అంటే అమ్మ, లవ్. అంతేగాని రూపం కాదు, డాన్సర్ కాదు రాధ. షీజ్ ఎ మదర్ ఆఫ్ అవర్స్.
కాబట్టి ధర్మం అనేటటువంటిది అందరూ ఏదో ఒక విధమైనటువంటి పొరపాటు చేస్తూనే ఉన్నాం. క్షమించేటటువంటి వాడు సృష్టికర్త. ఎప్పుడైతే మనలో విజ్ఞానం వికసిస్తుందో, ధర్మాన్ని అధర్మం తెలుస్తుందో, అప్పుడు అధర్మం నుంచి ధర్మంలోకి మనం వెళుతున్నాం. వెళ్ళినప్పుడు ఈ ధర్మం పోతుంది. కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నేను పాపిని అని ప్రార్థన చేసుకున్నా, పాపం పాపనాశనం పాపకర్మే అని చెప్పేసి మంత్రాలు పట్టిస్తూ ఉండినప్పటికీ పాపం పోదు. చీకటి పోదు అని చెప్పేసి అంటే పోతుంది. ఎలా రవంత దీపం వెలిగించినట్లయితే చీకటి ఆటోమేటిక్లీ పోతుంది గదిలో నుంచి. కాబట్టి ధర్మం అనేటటువంటి మన హృదయంలోనే ఉంది. అదే బ్యాలెన్స్ పెట్టారు బాబాజీ. ధర్మాన్ని మనం పోషిద్దాం, సత్యాన్ని ధర్మాన్ని సంరక్షిద్దాం, అహింసని ఆచరిద్దాం. అది అందుచేతనే ఈ దీనికి ఒక సూత్రం ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, దోషము లేనివాడు పాపము చేయనివాడు ఎహ్మంది ఒక్కడును లేడు. కొండంత దూదిగుట్టను ఆవగింజంత అగ్నికణము దహించి వేయున్నట్లు ఎంతటి దోషి అయి ఉన్నాను, ఆ దైవకిరణం సోకినంతనే పాపరహితుడే అమరత్వమును పొందును అన్నాడు. అయితే ఆటలతో బాల్యం అయిపోతుంది. పుట్టుకతో ఎవరు పట్టు వస్త్రం కట్టుకురారు అమ్మా, పుట్టుకతో ఎవరినో పట్టు వస్త్రం కట్టుకురారు. అమ్మ రొమ్మున పుట్టినటువంటి పట్టుపాలతో చిట్టి రూపం పెరుగుతుంది. అమ్మ రొమ్మున పుట్టిన పట్టుపాలతో చిట్టి రూపం పెరుగుతుంది. మట్టిలో పుట్టిన పట్టెడను తింటుంది, తిరిగి మట్టిలో మరుగైపోతుంది. మరి ఎందుకు ఈ మోసం, దగ్గ, ద్రోహం? ఇవే కదా పాపాలు. ఆ పాపాల నుంచి విమోచన చేయాలి. విమోచన చేయాలంటే మనం అంతటి మనం కాదు. ఏ సృష్టికర్త అంటే ఏ స్వరం ఆర్జున్లో మొట్టమొదట అకార ఉక్కార మకారములు ఓంకారం గురించి రాత్రి అడిగారు అక్కడ తిరుపతిలోను. దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను 15-20 నిమిషాలు. ఆ ఓంకారం నుంచి వచ్చింది. ఆ ఓంకారమే మళ్ళీ మనల్ని రహితం చేస్తుంది, మన దోషాన్ని రహితం చేస్తుంది. కాబట్టి ఓంకార నాదాన్ని పట్టించి మంత్రం అంటాం. మనస్సు త్రయం 3, సృష్టి స్థితి లయం, ఈ 3 కూడా అందులో ఇముడి ఉంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి సునాదాన్ని మనం పఠిస్తూ సత్యాన్ని అన్వేషించినట్లు ఉంటే మన సంస్కారాలు రైతు అవుతాయి. తల్లి పట్టున్నది మైలు అయితే ఏంటి సోప్ పెడుతున్నాం, ఇంకా దానికి పోకపోతే ఇంకా ఉడకబెడుతున్నాం, ఇంకా పోకపోతే దానికి ఏదో చేస్తున్నాం. కాబట్టి శుద్ధి అలాగానే చేసుకుంటాం, కానీ అంటుకున్న మచ్చ మాత్రం పోదు. అదే సంస్కారం. ఆ సంస్కారం ఇలా ఉంది అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ కావాలంటే నేను దానికి తర్వాత చెప్తాను, చూపిస్తాను. అందుచేత సంస్కార రహితం చేయడానికి మనం ప్రిపేర్ అవుదాం. ఏమంటారు నాన్నగారు? చెప్పండి. మీరే తెలుగు తెలియదా? అమ్మ తెలిస్తే మరి ఎందుకు మాట్లాడటం లేదు? లేదు, మీరు నాన్నగారు అంటే మీరు నాకంటే పెద్దవారు కదా, కాబట్టి తండ్రితో సమానం. కాబట్టి ఐ విల్ గివ్ రెస్పెక్ట్ టు మై ఫాదర్. కూర్చోండి. ఏమంటారు? అమ్మ నువ్వు ముందుకు రావాలి. నువ్వు అడిగిన ప్రశ్న నేను చక్కగా ఉంది, అందరికీ కూడా తెలుస్తుంది. లెట్ us come మదర్. అందు గురించే చెప్పు. ఏమిటి? ఇక్కడ కుర్చీ ఉందమ్మా. మీరు చిన్నతన సంగతి ఎందుకు అడుగుతున్నానంటే, ఎందువలన ఈ దారిన మీరు ఎలాగా మీరు ఈ జ్ఞానం ఈ దీప జ్యోతిలోకి వచ్చినారనేది నాకు ఒక ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి. మంచి ప్రశ్న చేశావు. జ్యోతి మార్గం గురించి నువ్వు అడుగుతున్నావు అంటే మీరు జ్యోతిర్బిందు వాళ్ళ? మీరు కూర్చో. వితౌట్ దట్ జ్యోతి యు ఆర్ నథింగ్. మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకుని ఉన్నారనుకుంటాను. విత్ లైట్ ఎవ్రీథింగ్, వితౌట్ లైట్ నథింగ్. వేర్ దేర్ ఈజ్ లైట్ దేర్ ఈజ్ సౌండ్, వేర్ దేర్ ఈజ్ సౌండ్ దేర్ ఈజ్ చైతన్య. చైతన్య ఫార్మ్డ్ విత్ బాడీస్. అదిగో అక్కడ ఉన్నది. అదృశ్య శక్తులు, కంటికి కనిపించినటువంటి శక్తుల యొక్క సంయోగ వియోగ సంయోగంలో ఈ సృష్టి నిర్మాణం జరిగింది నాన్నగారు. ఆ సృష్టిలో ఆ లైటే ఇమిడి ఉంది. ఆ లైట్ మన దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. వితౌట్ లైట్ నువ్వు రావు కదా. ఉంది. ఎక్కడ రావటం? ఏదైనా ఒక ఇలాంటి సత్సంగం ఉన్నప్పుడు నలుగురు రావాలి కదా, ఆకర్షణ ఉండాలి కదా.
తప్పకుండాను. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయలేదమ్మా అని, లేకపోతే ఎంతో మంది వచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు ఫ్యూ అవర్స్ కోసమని వచ్చాను, కానీ ఇక్కడ పబ్లిక్ గా రాలేదు. నన్ను నీవు తెప్పించుకున్నట్లయితే మెడ్రాస్లో నీ ఇష్టం వచ్చినంత మంది కలెక్షన్ అయిపోతారు. వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఇద్దాం మనం. ఎందుకు రాలేదు అంటే ఎక్కువగా ఉన్నట్లు ఇలా ఉంటే నేను కొన్ని విషయాలు చెప్పాలనేటటువంటి ఆశతో వచ్చాను. అందుకే ఓపెన్ డిస్కస్ పెట్టాను. డయాస్ మీద ఎవరు ఓపెన్ డిస్కస్ పెట్టరు. ఏమన్నా ఎందు గురించి అంటే, ఎందుకు పెట్టరు అంటే చెప్పగలిగితే సరే, లేకపోతే షేమ్ అవుతారు. ఇప్పుడు నేను కూడా షేమ్ అవుతాను చెప్పలేకపోతే. అయితే తెలిసిందే నేను చెప్తాను అంటున్నాను. తెలియకపోతే నువ్వు చెప్తే నేను నేర్చుకుంటానని. ఐఎమ్ లెర్నర్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్. మా అమ్మ చెప్పండి చూడు, ఒక తల్లి ఉంది. మా అమ్మ నాకు మిల్క్ లోనే నాలెడ్జ్ ఇచ్చింది. అలాగే నువ్వు కూడా బిడ్డకి ఇస్తున్నావు. అందుచేతనే లేడీస్ కి నేను ప్రణామం చేస్తాను. లేటెస్ట్ కమ్ సత్యనారాయణ. నేను ఎవరికి ప్రాధాన్యత ఇస్తాను? నన్ను పెంచి పెద్ద చేసి నాకు జీవం పోసినటువంటి తల్లికి ప్రణామం చేయలేనటువంటి వాడిని, కంటికి కనిపించినటువంటి దేవుడికి నేను ఎలా ప్రణామం చేస్తాను? ఫస్ట్ మై మదర్ గాడ్. GOD. G means generation. మై మదర్ ఆర్జన్. నన్ను పెంచింది. ఆర్గనైజేషన్ తండ్రి, అతను నన్ను పెంచాడు. ఆర్గనైజేషన్. డిస్ట్రక్షన్, మృత్యు వస్తుంది తీసుకుపోతుంది. ఆర్జన్ అంటే జీ జనరేషన్, ఓ ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్. నేను పుడుతున్నాను, బ్రతుకుతున్నాను, చనిపోతున్నాను, కానీ ఎక్కడ పుట్టాను, ఎలా పుట్టాను అది నాకు తెలియదు. తెలుసుకోవాలి, అది నేను నేర్పించేది నీకు. ఇప్పుడు బ్రతుకుతున్నాను. హౌ ఐఎమ్ లివింగ్ ఆన్ ఎర్త్. నేను ఏ విధంగా జీవిస్తున్నాను ప్రపంచంలో, అది తెలుసుకోవాలనేది నాలెడ్జ్. సెన్స్, సైన్స్, సెన్స్ తెలివి. అది ఇంటర్నల్ కాన్షియస్ కూడా ఉంది. మళ్ళీ తెలుగులో ఇంటర్నల్ కాన్షియస్. నిద్రావస్థలో మెలకువలో ఉన్నాం, స్వప్నావస్థ. అలాగనే సెన్స్ తెలివి, సైన్స్ తెలుసుకోవాల్సినటువంటిది. సైంటిస్ట్ ఒక పదార్థం గురించి తెలుసుకుంటాడు. దెన్ సెయింట్ కానీ ఏమిటి అంతా కూడా తెలుసుకున్నవాడు సెయింట్. అంతేకాని చిన్న చిన్న మాటలు సెయింట్ కాదమ్మా. అర్థమైందా? సెయింట్ is nothing but God, because God he has given a definition for God with the G. God అంటే సృష్టి, స్థితి, లయం. దట్ ఈస్ గాడ్. దెర్ ఈజ్ నో షేప్. ఏది ఒక షేపా? ఎవ్రీ షేప్ ఈస్ గాడ్. యు ఆర్ మై మదర్, యు ఆర్ మై దేవత. ఫినిష్. ఫాదర్ నన్ను పెంచాడు, పోషించాడు. ఆర్గనైజేషన్ నన్ను నడిపించాడు. డిస్ట్రక్షన్ గురించి విడిచిపెట్టు. అది మృత్యువు యొక్క స్వాధీనం. మృత్యువు నీడ వలె వెంబడించుతున్నది. శ్మశానము కాచుకొని ఉన్నది. కాష్టం వేచి ఉన్నది. ఓ మానవుడా, నీవు ప్రపంచంలో ఏ విధంగా జీవిస్తున్నావు ఒక్కసారి రిమెంబర్ చేసుకో. మళ్ళీ డోంట్ బోర్న్ అగైన్. లేకపోయినా ఉంటే పుట్టావా, దుఃఖాన్ని అనుభవిస్తావు. పుట్టవద్దు. దట్ ఈజ్ మై కాషన్. తెలిసిందమ్మా? నేను జ్యోతి గురించి అడిగావు. జ్యోతి, ఏ జ్యోతి అయితే నాలో ఉందో, నాలో ఉన్న జ్యోతి నీలో ఉంది, నీలో ఉన్న జ్యోతి నాలో ఉన్న జ్యోతి కావాలి, ఒకటవ్వాలి. అవ్వాలా లేదా చెప్పండి? మనం ఆదిలో అణువుల్ని, అవి ఎలాగున్నాయి కనిపించాయా? కెన్ యూ క్యాచ్ దట్ యాటమ్? చెప్పు. ద డాషరింగ్ అణువుగా తయారైంది. రెండు కలిస్తేనే సృష్టి, స్థితి, లయం. జ్యోతి, ఈ జ్యోతి అన్నారు. ఈ జ్యోతి ఇక్కడ జ్యోతిని పెట్టాను. పంచభూతాత్మని, శబ్ద స్పర్శ రూప రస గంధములు. చెప్పండి ముచ్చివల్లి గారు. శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇక్కడి నుంచి క్రిందని చూస్తే పదార్థం, మెటీరియల్. పృథివీ, ఆపు, తేజు, వాయస్సు, ఆకాశం. ఇలాగా జ్యోతిని గురించే నేను చెప్తాను, కానీ ఇంకేమీ లేదు. జ్యోతిని ధ్యానం చేసుకోండి. కృష్ణుడైనా, రాముడైనా, బుద్ధుడైనా, క్రీస్తైనా, నీవైనా, నేనైనా, వితౌట్ దట్ లైట్ వీఆర్ నథింగ్. కృష్ణుడు వెళ్ళిపోయాడు, క్రీస్తు వెళ్ళిపోయాడు, రేపు నేను వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు వచ్చేస్తాను ఆయన కల్లా. మనం అందరం కూడా ఒక లైట్ గా ఉండాలి. అది పర్మిషన్. డోంట్ రీబర్త్. ఏమంటారు? ఏం నాన్నగారు మీరు చెప్పండి, పెద్దవారు. రెండో కాదు, తప్పు ఉండేలా గురించి చెప్పాలి నాకు కూడాను. బికాజ్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ యువర్స్. నేను నేర్చుకుంటాను కావాలంటే, లేదంటే నేర్పిస్తాను.
మనం అందరం ఒకటి అవ్వాలి. అది నా ఏం. ఈ మెడ్రాస్ మహాపట్టణంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, 3 crores మెంబర్స్ ఉన్నారు. అందులో ఎంతమంది ఉన్నారు? ఈ ఇంటిలో ఎన్ని పరికరాలు ఉన్నాయి? ఒక్క లైట్ వెలిగిస్తుంది. ఇందాక అదే ఉపమానం చెప్పాను. ఏమమ్మా? ఆ లైటే గాడ్, సుప్రీం లైట్, విచ్ పవర్ ఈజ్ కంట్రోల్ అబౌట్ ది యూనివర్స్ బిహైండ్ అండ్ బిహైండ్. దట్ పవర్ ఈజ్ గాడ్. అంటే సృష్టి, స్థితి, లయం దాంట్లో నుంచే వచ్చింది. இதுவரை அவர் சொல்ல சுருக்கமாக காட் ஜி அது ஜெனரேஷன். ஜெனரேஷன் நம்ம தாயிலிருந்து வரோம், அங்கே உற்பத்தி ஆகும். அந்த உற்பத்தி ஆகும்போது தாய் நம்மளை பராமரிக்கும் போது முதல் கடவுள் அவர் தான், ஃபர்ஸ்ட் காட் தாய். தந்தை வளர்க்குறார். தென் ஆர்கனைசேஷன் இருக்கு. அந்த ஆர்கனைசேஷன் நல்லது கெட்டது அதை பார்த்து வாழ்க்கை வளர்ந்துட்டு வரும். தென் டிஸ்ட்ரக்ஷன். டிஸ்ட்ரக்ஷன் கண்டிப்பா ஒவ்வொருத்தரும் பிறந்த ஒத்திரி பேர் இருந்தே ஆக வேணும். நமக்காக ஸ்மசானம் காத்துட்டு இருக்கு. ஆனா அந்த நேரத்துல நாம் எப்படி இருக்கணும்னா வாழ்க்கையில ஒரு உறுதுணை பண்ணணும். அதாவது ஒரு ஒத்துமை என்ற மாதிரி எடுத்து அது வாழ்க்கையில சொல்றது என்ன, ஒரு ஜோதி. அந்த ஜோதி ஏற்படுத்தி எனக்கும் இருக்கு, உனக்கு இருக்கு, எல்லாருக்கும் இருக்கு. அந்த ஜோதி ஒன்று சேர்ந்து நமக்குள்ள அந்த ஒண்ணுன்ற ஒரு முறைப்பாடு கொண்டு வந்துடணும். அவர் சுஷ்டி லயம், சிருஷ்டி ஸ்திதி லயம். சுஷ்டி ஸ்திதி லயம். சுஷ்டின்ற போது உருவாக்குறது, ஸ்திதி அந்த நிலை, லயம் அது முடிது. அதே போல GODன்றது அவர் கொடுத்துருக்காரு. ஸோ மொத்தத்துல அன்பு ஒன்று தான் தேவை இருக்கு. அந்த அன்பு ஒன்றுல தான் நம்ம எல்லாமே இருக்குது, வேற ஒண்ணுமே இல்லை. கடவுள்ன்றது அன்புலயே இருக்குது. ஸோ ஒவ்வொருத்தரும் அந்த கரெக்ட் மார்க்கத்துல பகவானுடைய அனுகிரகத்தை பொறுத்து வாழ்ந்து கடைசியில் போக வேண்டியது போய் தான் தீரணும். அதை நம்ம புரிஞ்சுக்கிட்டு வாழ்க்கைன்ற வாழ்நாள் பூராமே அந்த ஒரு எண்ணம், அந்த அன்புன்ற ஒரு வச்சு ஒருத்தர் லயந்து ஒருத்தர் வாழ்ந்து அதுக்கப்புறம் நம்ம முடிவு ஏற்படணும்ன்றாங்க. యాటమ్ గా తయారు చేసేయాలి. అన్నోన్ అంటే అదృశ్య శక్తులు తయారు చేసేయాలి. అంటే దృశ్యంగా అణువులుగా తయారు చేయాలి. అణువు ఆ అణువుల సంయోగమే ఈ సృష్టి రూపం. అదిగా ఎవల్యూషన్ థియరీ అక్కడ సాధ్యపడేది. అకార్డింగ్ టు సైన్స్, వితౌట్ సైన్స్ నథింగ్. ద ఆరిజిన్, ద పవర్ ఈజ్ సైన్స్. అంతా ఇక్కడ సైన్స్ మాట ఇదే. అదంతా కూడా మీకు పెట్టేసి ఉంచాను. అక్కడికి వచ్చి ఆర్జన్లో చెప్పు. అమ్మ నువ్వు తప్పకుండా యువర్ లెక్చరర్ రావాలి. నువ్వు లెక్చరర్ రావాలి. అమ్మా ఏం పేరో నాకు తెలియదు. రైట్, మీరు చెప్పింది ఎందు గురించి అని చెప్పేసారంటే చార్ట్ పెట్టాను అంటే మనం ఆలోచన. ఇప్పుడు ఇక్కడ సీలియర్ ప్రాజెక్ట్ ఉంది, సీలియర్ డ్యామ్ ఉందే ఫస్ట్ లో? డ్యామ్ లేదు. కానీ డ్యామ్ లేదా, బొర్రలో పెట్టుకుంది. బొర్రలో ఉన్న డ్యామ్ రూపం దిద్దింది ఒక చార్ట్ లో. చార్ట్ డ్యామా? కాదు. కాదా? డ్యామే, తన్మాత్ర. అవును కదా, తన్మాత్ర. అది క్రియారూపం ధరించింది. అందుకోసం అని చెప్పేసి చార్ట్ అడిగిన వాళ్ళకి ఈ విధంగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు అని చెప్పేసి పెట్టాను. కానీ నాట్ ఫర్ షోయింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయటమే నీకు చాలా మంచిది. అలా కాకపోయినట్లు ఇలా ఉంటే అందులో రాంగ్ తెలియపరచవచ్చు. ఇంకొకరు అయినట్లు ఇలా ఉంటేని నేను చెప్పిందే కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఏదైతే మనకి అనుభూతికి వస్తుందో అనుభవించిన దాన్ని అక్షర రూపంలో పెట్టకపోయినట్లయితే వేళ నాలెడ్జ్ లేదు. ఎందు గురించి అంటే స్కూల్లో ప్రొఫెసర్ దగ్గర బుర్రలో ఉంటుంది, కానీ అది రూపం తీసుకుంటే పుస్తకం తీసుకొస్తాడు, లెసన్ ఇస్తాడు, చదివిన తర్వాత ఇచ్చేస్తే స్టూడెంట్స్ కి కూడాను దే ఆర్ ఆల్సో ప్రిపేర్ అగైన్. దే స్టూడెంట్స్ ఈజ్ లెక్చరర్ మళ్ళీని. అందుచేత చార్ట్ పెట్టడానికి గల కారణం ఎవల్యూషన్ థియరీ. ఇదంతాను యూనివర్సల్ క్రియేషన్. హౌ దట్ క్రియేటర్ ఈజ్ క్రియేటింగ్ దిస్ క్రియేషన్ విత్ యాటమ్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్. ఆఖరుకు పోయినట్లు ఇలా ఉంటే మనసుకు రూపం ఎవరైనా చూపించగలరా? దెర్ ఇస్ నో షేప్, నో నథింగ్. క్షణంలో ఎగిరిపోతుంది. చూడండి, మనస్సు ఆకాశము కన్నా విశాలమైనది, అగాధ సాగరము కన్నా కడులోతైనది. మాట్లాడదు. వెన్న కన్నా మృదువైనది, వజ్రము కన్నా కఠినమైనది, వాయువు కన్నా తేలికైనది, భూమి కన్నా బరువైనది. క్షణంలో
ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అది సాగర జల తరంగాలాగా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నది. కెన్ యూ షో? ఉందా లేదా నీలో? కెన్ యూ షో? నో. దట్ ఈస్ అందుచేత కొన్ని విషయాలు చెప్పవలసినవి ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ మీద అనుభవించవలసినవి ఉంది. ఇప్పుడు నీకు ఒక బేబీ ఉంటాడు, నీకు లవ్ ఉంది. కెన్ యూ షో? ఎస్ యూ కెన్. ఎలాగా? నీ బ్లడ్ని మిల్క్గా మార్చి ఆ పిల్లవానికి ఇచ్చి వాడికి రూపం పొందుతున్నావు. దట్ ఈస్ లవ్. లవ్ ఫార్మ్డ్ విత్ మిల్క్. వితౌట్ లవ్ నథింగ్. అలాగా మనం అనుభూతితోటి ప్రతిదాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మనలో ఉండేటటువంటి లైట్తో కానీ పాస్ అయినట్లు ఎలా ఉంటే సుప్రీం లైట్లో యాడ్ అయిపోతాం. దట్ ఈస్, దాన్ని ఏమంటాం అంటే మోక్ష. ఆ మోక్షం గురించే కొండల మీద ఎక్కుతున్నారు మహాత్ములు, ధ్యానంకి వెళ్ళిపోతున్నారు. మౌనమే మహామంత్రం, ధ్యానమే దివి పూజ అన్నారు. యోగా ఎక్సర్సైజ్, అంతేకాని యోగాలోనూ టాప్కి వెళ్ళదు. మనసు చలిస్తూ ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పర్పస్ లైట్తో ఏకీభవించాలి. మనస్సే రూపాంతరం పొందుతుంది. ఒక పాత్ర ఉంది, నీళ్లు పోసినట్లయితే ఆ పాత్ర తాలూకు షేపే వస్తుంది. అలాగని ఈ మనస్సు శరీరం విడిచిపెట్టేటప్పుడు, డెత్ గురించి అది అక్కడ రాశాను. శరీరం విడిచిపెట్టేటప్పుడు మన మనసు దేని మీద లగ్నం అవుతుందో ఆ ఫార్మేషన్ అవుతుంది. అది పునర్జన్మ. పునర్జన్మ రహస్యం గురించి ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం మీరు చదువుకోండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంది. అది ఎలాగైతే పునర్జన్మ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందో, అలాగనే ఇంగ్లీష్ థియరీలో క్రియేషన్ గురించి సృష్టి దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ సైన్స్ లో చెప్పబడుతుంది. అదే కాలజ్ఞానం. కాలజ్ఞానం కూడా మీకు తెలియపరచబడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి సునామీ, దిస్ ఈస్ ఫర్ ది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది వరల్డ్ డ్రాయింగ్. దిస్ ఈస్ 7th టైం. 6 సార్లు అయిపోయింది, ఇది 7వ సారి ఫుల్ ఫార్మేషన్ అయిపోయింది. మళ్ళీ క్రియేషన్ నాశనం కాబోతుంది. అందు గురించి హితము మితము 2 పదార్థాలు, అంటే 2 వర్డ్లు యూజ్ చేయడానికి నేను అడ్రస్ వచ్చాను. వాట్ ఈస్ ద్రావిడ కల్చర్? ఆర్జన్. ఆ ఆర్జన్ ట్రూత్. 4 పదాలు ధర్మం ఉంది అన్నారు. నోట్ చేసుకోండి ముత్తవెల్లి గారు. 4 పాదాలు ధర్మం అన్నారు. ఏది ధర్మం? ఎప్పటి నుంచి ఆ ధర్మం ప్రారంభమైంది? అది ఎలాగ డెవలప్మెంట్ అయిపోయింది అధర్మం? ఇప్పుడు అధర్మం ఏ విధంగా ప్లే చేస్తుంది మీరు ఆలోచించి మీరే చెప్పండి. ఆర్జన్ అధర్మం లేదు. కృతయుగం 4 పాదాలు అన్నారు. కృతం అనగా తనకు తానుగానే పుట్టి రాసినటువంటిది. స్వయం కృతం, తనకు తానుగా ఉన్నది, తనకు తానుగా రాసుకున్నది. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు చదివి తెలుసుకోవాల్సింది. అందుకే మీరు అడగమని చెప్పాను. లేకపోతే నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. దానివల్ల మీకు డౌట్స్ ఉండకపోవచ్చు. ఆ డౌట్స్ వల్ల ఏం ప్రయోజనం? నువ్వు తీసేవే బాబు. యు ఆర్ కరెక్ట్ మదర్. అందరికీ తిరుపతిలో చాలా ప్రశ్నలు అడిగారు. మరొకటి ఓపెన్ డిస్కషన్, దేర్ ఆర్ మెనీ పాయింట్స్ ఆర్ క్లియర్. అందు గురించి మీరు రేపు ఉపన్యాసం అంటే 10 మందికి నేను ఉపన్యాసం ఏమిటి చెప్పాలి? నిజంగా నా అమ్మ చెప్పింది. మీ చిన్నతనం నుంచి ఈ జ్యోతిలోకి ఎట్లా అయ్యారు? మీ చిన్నతనం విషయాలు చెప్పండి అని అడుగుతున్నారు బాబు. నా చిన్నతనం విషయాలు అమ్మా, నువ్వు ఎవరో నా గురించి నీకు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. అయితే నేను 7వ సంవత్సరంలో నేను అక్కడ ఉండేటప్పుడు ఒక మహర్షి వచ్చి నన్ను ముట్టుకున్నాడట. నాకు తెలియదు, నాన్నగారు చెప్పారట. అది హిస్టరీ అంతా కూడా చెప్పండి. అయిపోయింది. 12వ సంవత్సరం వచ్చేసరికి నేను మేష్ గారు కొట్టారు. చదువు లేదు నాకు, నేను అన్ఎడ్యుకేటెడ్. 5వ తరగతి తెలుగు చదువుతున్నాను. కొట్టారని నేను కొండల్లోకి వెళ్ళిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ధ్రువుడు పాఠం నేర్చుకునేటప్పుడు తెలిసిందమ్మా. అందు గురించి కొండల్లోకి పోయాను. ఆ తర్వాత హూయామే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? చూశాను. ఎన్నో దినాలు అయిపోయింది. నా కోసం వెతికారు. నాకు ఫుడ్ లేదు, ఇది లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత నేను బ్రతికాను, మళ్ళీ వచ్చాను. ఆ తర్వాత ఈ దొరలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడాను ఒక ట్రెంచ్ తవ్వారు. అందులో లోపలికి పోయాను. డోర్ క్లోజ్ చేశారు, మట్టి పోసి పూర్తి చేశారు. 117 days. అన్కాన్షియస్ స్టేజ్ అదిగో అక్కడ ఉంది. అదిగో ఆ కాన్షియస్ స్టేజ్ లోనే తీయద్దు, అలాగే. వాట్ ఈజ్ డెత్? అక్కడి నుంచే తీసుకొని వచ్చాను. డెత్, హౌ కెన్ వి డ్రాప్ అవర్ బాడీ? మన శరీరం ఏ విధంగా విడిచిపెడతాం, లైట్ ఏ విధంగా పైకి పోతుంది, ఇదంతా కూడా ఇందులో రాశానమ్మా. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఐఎమ్ నాట్ యూనివర్సిటీలు నాకు తెలియదు, హై స్కూల్స్ నాకు తెలియదు.
కాలేజెస్ నాకు తెలియదు. నాకు తెలిసింది ఏమిటంటే నా బాడీ, దిస్ ఈజ్ మై రీసెర్చ్, ఏమిటిది దాని ప్లాంట్, రీసెర్చ్ ప్లాంట్. తెలిసిందమ్మా? కాబట్టి నువ్వు కూడా అమ్మవు కాబట్టి నేను గురించి నువ్వు హౌ am I, వేర్ am I, ఆఫ్టర్ దట్ వేర్ ఐ వాంట్ టు గో, లేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ కూడా నువ్వు కూడా రీసెర్చ్ చేయాలి. లైట్తో కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళకే మోక్షం, లేకపోతే లేదు. రీఫార్మేషన్ అంటుంది బాడీ అవ్వదు, సోల్. అది ఎలాగవుతుంది అనేటటువంటిది తర్వాత నేను నెమ్మదిగా చెప్పాలి. ఒకసారి బిఏ క్లాస్ ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? అవునా కాదమ్మా? నువ్వు సైంటిస్ట్ అయినట్లు ఇలా ఉంటే అప్పుడు ఒక్కొక్క ఆటం గురించి విడదీసి చూస్తావు. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు. ఐన్స్టీన్ ఒక ఆటం గురించి రీసెర్చ్ చేశాడు. దానివల్ల ఎంత నష్టం వచ్చింది? జపాన్లో బాంబు వేసేసాడు, శుభ్ర నాశనం అయిందా లేదా? ఆ తర్వాత ఎలక్ట్రాన్ వచ్చాడు. ఎలక్ట్రాన్ ఇంకా విడగొట్టాడు 1000 పార్ట్లు. అది అయిపోయిన తర్వాత న్యూట్రాన్ వచ్చాడు. న్యూట్రాన్ మళ్ళీ విడగొట్టాడు. ఏమంటారు? విడగొట్టాడు. ఇంకా బయట రాని వస్తాడు. ఇంకా అలాగే వెళ్ళిపోతుంది. ఓజోన్ పొర పోతుంది. ఇంకొక పొర పోయింది అంటే మనం కూడా వెళ్ళిపోతాం. ఏమిటి ఇప్పుడు 5th లేరు మైన్ బ్రోకన్ అయింది అంటే చీలింది. ఓజోన్ అంటూ వాట్ ఎవర్ యూ మేబీ పొరలు తెరలు అంటాను. 17 తెరలు ఉన్నాయి. 17 తెరలో 5వ తెర చిరిగింది. ఇప్పుడు 6వ తెర చిరిగినట్లు ఎలా ఉంటే ఏమిటవుతుంది? చెప్పు మదా ఉండాలి. అలా కాకపోయినట్లయితే ఇప్పుడు చూడండి, ఓషన్ ఎంతవరకు కూడా సముద్రం కరెక్ట్ గా ఉన్నదో అంతవరకు ఉండినంత వరకు కూడా మనం బాగా ఉన్నాము. ప్రపంచం అంతా శాంతిగా ఉంది, హితంగా ఉంది. అంటే హితాన్ని పురస్కరించుకొని మితంగా ఉంది. మితం తప్పింది, మనను సునామీ వచ్చింది, ఏడుపు మొదలైంది. మితం తప్పింది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువ మితం తప్పితే ఏమవుతుంది అని నేను అంటానా? నేను అనకూడదు. మితం తప్పడానికి కారణం ఏంటి? మనం చేసేటటువంటి సిన్స్, మన రీసెర్చ్ స్కాలర్స్ చేసేటటువంటి, అంటే రీసెర్చ్ స్కాలర్స్ చేసేటటువంటి రాంగ్, అదే ఇది మిక్సింగ్, రాంగ్ మిక్సింగ్. తెలిసిందమ్మా? కాబట్టి న్యాచురల్ ని పాడు చేయకూడదు. పాడు చేసామంటే మన నాశనానికి మనమే కారకులు అవుతాము. அது ஒரு மௌனத்தில் காட்ட முடியும். அல்லது தாய்மார்கள் தன்னுடைய ரத்தத்தை பாலாக்கி குழந்தைகளுக்கு கொடுக்கிறது, அந்த விதமாக ஒவ்வொருத்தருக்கும் ஒரு விதமான அன்பை காட்டக்கூடிய ஒரு நிலை வந்து கொண்டிருக்கிறது, இருக்க வேண்டும். இதில் இந்த அன்பு என்றது அதிகமாய் முடிவு என்றது தான், அதான் முக்தி என்றது. ஒவ்வொருத்தரும் அந்த அன்பு பாதையை போய் நன்மை அன்பு பண்ணி அந்த கடைசியில் அந்த முக்திக்கு செல்ல வேண்டும். அந்த முக்தி என்பது எப்பொழுது அன்புடைய அந்த கடைசி எல்லை தான் முக்தி என்பது. இதில் முக்கியமாக கவனிக்க வேண்டியது மௌனம். மௌனம் என்பது எல்லா விதமான ஒரு பலத்தை மனிதருக்கு கொண்டு வந்து கொடுக்கிறது. இவர் அந்த மௌனத்தினாலேயே 40 ஆண்டுகள் பேசவே இல்லை. He has not talked to anybody for 40 years. He has been in silence. That is complete maunam, and did lot of research from and within, and from that he has brought this book. And as I see and as I hear, this is the one and only book in the world which reveals the real fact, which every one of us should know. And it is the effort of 40 years of our Swamiji. That is Krutega Sadharma. அந்த தர்மத்தை அதுதான் நம்ம முக்கியமா என்ன செய்யணும்னாக்கா, இப்ப நமக்கு வந்து இது ஒரு, I think it should not be a secret. It should not be with some people. It should spread to everybody. That is where each of us must show some interest in reading this, and you must also cooperate to see that it is மொழிபெயர்ப்பு செய்து அதிலிருந்து பலருக்கு ஒரு நன்மை வர வேண்டியது. இன்ஃபேக்ட் இது வரைக்கும் நம்ம பார்த்தல, அப்கோர்ஸ் ஐ எம் கோயிங் லிட்டில் ஸ்ட்ரே ஃப்ரம் வாட் வி செட். பல சுவாமிஜிகள் வந்திருக்கிறார்கள், பல பெரியவர்கள் வந்திருக்கிறார்கள். ஒன்று அவர்கள் தன்னுடைய பிராரம்பத்தை பற்றியோ தன்னை பற்றி தான் பேசிக் கொண்டிருக்கிறார்கள். இப்பொழுது இவர் என்ன பண்ணுகிறார்? மக்களுக்காக இஸ் ஒர்க்கிங் ஃபார் த பீப்புள். இஸ் கிவிங் இஸ் ஆல் இஸ் லைஃப் ஃபார் த பீப்புள். அண்ட் இன் ஒன் மோர் திங் வாட் ஐ வுட் லைக் டு டெல், he has been made to be under the earth. மண்ணுக்கு கீழே 117 நாட்கள் போட்டு விட்டார், கம்ப்ளீட்டா மூடி விட்டார்கள். ஸோ அத்தகைய ஒரு உயர்ந்த ஒரு தத்துவத்தை பார்த்து அதிலிருந்து வந்துள்ள ஒரு புத்தகம் இது. அது மட்டுமல்லாமல்
இது 4 விதமான பாதங்கள் இருக்கிறது தர்மங்கள் படுத்தி. அதை என்ன சொல்கிறார்கள், இதுல 17 விதமான ஒரு லேயர்கள் இருக்கிறதுல மனுஷனுடைய ஒரு தவறுனாலையும் சயின்டிபிக் ரிசர்ச்சினாலையும் it is getting unbalanced, because where the satyam is there, the balance will be there. Where satyam fails and where you do some unwanted research, the layers, the protected layer, one by one getting turned out. Out of the 17, the 5th one is turned. That is an indication the tsunami has come, which is a hint what is going to happen. It is not to threat you, it is realized. And even though we can rescue ourselves by getting into the dharma, getting into the path of dharma and spreading the dharma. That is what he has been telling. ஐன்ஸ்டைன் என்ன பண்ணார், ஆட்டம் கண்டுபிடிச்சார். கண்டுபிடிச்சது நல்லதுக்கு பயன்படுத்தலாம், and it is used as atom bomb and for destruction also. See, when these things going so much, இத்தகைய விஷயங்கள் போய்கொண்டே இருக்கும்பொழுது நல்லதும் நடக்கலாம், கெட்டதும் நடக்கலாம். இதுல என்ன ஆயிடுது, மக்கள் அந்த நல்லதை கொஞ்சம் விட்டு விட்டு கெட்டதுல போய் பண்றாங்க. சோ மொத்தத்துல இப்ப என்ன சொல்றாங்க, அன்பு ஒன்றுதான் முடிவான விஷயம். இரண்டாவது அவர் சொன்னபடி இந்த காட் GOD அந்த ஆர்கனைசேஷன், நம்மளுடைய வாழ்வு தன்மை, நேர்மை, உண்மை, தத்துவம், அது மாதிரி தர்மங்கள், அந்த தர்மங்கள் தான் நம்மளை காப்பாற்றும். அந்த தர்மங்கள் போகும்பொழுதும் இந்த மாதிரி தேவையில்லாத ரிசர்ச் பண்ணும் போதும் நமக்குள்ள அந்த பாதுகாப்பான 17 ஒண்ணு போயிட்டு இருக்கு. ஸோ இது நம்ம புரிஞ்சுக்க வேண்டியது என்னன்னா, அட்லீஸ்ட் நடந்து போட்டோம், இனிமேலாவது அந்த தர்ம பாதையை பார்த்து நம்ம காப்பாத்துக்கலாம், நம்மள உள்ள அத்தனை பேர் நம்ம காப்பாற்ற முடியும் என சொல்ல வேண்டியதுதான். ఇంకొక సంగతి, కులమత ద్వేషములు, కులం లేదు, మతం లేదు, సంఘం లేదు, ఏమీ లేదు. మనం అంతా కూడా హ్యూమన్ లైఫ్, మనం మానవత్వాన్ని పోషించాలి. కులమత ద్వేషములు, తరతమ భేదములు, వర్ణ వివక్షతలు, స్త్రీ పురుష వ్యత్యాసములు దైవానికి లేనే లేవు. కులమను కోపములను, మతమును పంజరములో చిక్కిన మానవుడెన్నడను సత్యమును గ్రహింపనేరాడు. இங்க இருக்கவங்க பல பேர் இருக்காங்க. சில பேர் கிறிஸ்தவர்கள், முஸ்லீம்கள் சொல்றாங்க, கிறிஸ்தவர் ஜீசஸ் ஒரே கடவுள் தான், வேற கடவுளே இல்லைன்றாரு. இன்னொருத்தர் சொல்றாரு இந்த அல்லாஹ் விட்ட ஒரு உண்மை இல்லாரு, இந்த ஜாதி மத பேதம் தேவையே இல்லை. இங்க இருக்கிற படத்துல பார்த்தா என்ன ஜாதி என்ன, இது பியூர் சயின்ஸ். சோ ஜாதின்றதே ஒண்ணும் கிடையாது, மனுஷன் தான் ஒண்ணு. மனுஷன்ற ஆண்டவரோட சரீரத்துல ஆணும் கிடையாது, பெண்ணும் கிடையாது, எதுவுமே கிடையாது. there is no distinction, it is only one power. the man, யார் ஒருத்தர் இந்த ஜாதியும் மதத்தையும் பேச்சு பண்றானோ அவன் நாசத்தை தாண்டியா நோக்கி போயிட்டு இருந்தான், தவிர அவனால இருக்க முடியாது. ஆக மனித குலம், அன்பு, அது ஒன்றுதான் தேவையே தவிர ஜாதி மதம் என்ற வேறுபாடு இல்லாம நாம் வாழ வேண்டிய அவசியம். కులపిచాచము మతభూతము ఆవరించిన మానవులకు, కులపిచాచము మతభూతము ఆవరించిన మానవులకు సత్యమును గ్రహించుకొనలేడు. குலம் என்ற ஒரு பிசாசியம், இந்த மாதிரியான ஒரு குறுக்கு விழுதுங்க, அவனால சத்தியத்தை பார்த்து விட அவனால மாணவனா இருக்க முடியாது, மனிதனா வாழ முடியாது, அவரும் ஒரு மிருகத்துக்கு சமம் ஆயிடும். మంచి 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 బాగా చెప్పేశారు. మరి నాకు తమిళ్ వరదిలే, తమిళ్ தெரியாது, தமிழ் தெரியாது. நீ இங்க வாம்மா, నువ్వే రామ్మా, ఇంకే వా. బాగా మాట్లాడతారండి. ఏం మాట్లాడతారు, నాకు రాదు కదా. I'm not a scientist. రా, లెర్న్ ఇట్. అక్కర్లేదు, అక్కడికి రా. ఇదిగో ఇది రీసెర్చ్ చెయ్యి. నేను చేయను స్వామి, నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? అయితే ఉండు. ఇదిగో, దట్ ఈజ్ మూన్ స్టోన్, నాట్ సుప్రీం లైట్, నాట్ డార్క్, that is equal, That which reflects. yes, have it. అన్ని చెప్పండి முச்சிவன் గారు, నాకు తెలియదు మరి. நீ சொல்லுங்க, ஏதாவது சொல்லுங்க, சொல்லிட்டு அவருக்கு நல்ல பிரெயின் கொடுங்க. பிரெயின் అంటే థాట్స్. మరి உங்க குடும்ப பிரச்சனையோ இல்ல உங்க பிரச்சனையோ உங்களுக்கு புரியாதோ தெரியாதோ எது இருந்தா அவரோட ஆசீர்வாதம் கேட்டுக்கொண்டு அவர்கிட்ட பதில் எடுத்துக்கலாம். சொல்லுங்க, கேளுங்க. జన్మలు అన్నిట్లో ఉత్తమమైనది మానవ జన్మ అంటారు కదా, నీచమైంది మానవ జన్మ అంటున్నాను నేను. ఎవరి క్రియేషన్, ఎవరి క్రీచర్ ఈజ్ సేవ్ ది వరల్డ్ అని చెప్పేసి చూస్తున్నది. ఏ క్రీచర్ వల్ల అయినా నష్టం వస్తుందా?
మనిషి వల్ల నష్టం వస్తుందా లేదా? కాబట్టి మానవుడు ఉత్తముడు. ఎందు గురించి? బాడీ ఫార్మేషన్ ఓన్లీ, నాట్ బ్రెయిన్ ఫార్మేషన్. లుక్ టు ద ant, how that society, சீமங்கள் இருக்குது இல்ல, சீமலம் எறும்பு இருக்குதா, எறும்பு சொசைட்டி எப்படி இருக்கும்? எறும்பு சொசைட்டி எப்படி யூனிட்டி, அந்த யூனிட்டி எப்படி இருக்கும்? எறும்பு எப்படி ஃபுட்டு எடுத்துக்கிட்டு போயிட்டு ஒரு வருஷத்துக்கு அது சேவ் பண்ணுவோம். வறண்டு ரோயின் போகுதுன்னு சொல்லிட்டு எறும்பு எல்லாம் கட்டிங்குள்ள போகுது, கட்ட மேல தண்ணிக்கு மேல போகும். அப்போ லைஃப் சேவ் பண்ணிக்கிட்டே இருக்குது. ஆமா இல்லையா சொல்லுங்க. தமிழ் వచ్చేసింది அவர் கேட்டாரு, தப்பு என்னத்துக்கு செய்யணும்? The natural life is continuation. புலி இருக்குது, ఆ పులి అది 2 లెవెల్లో మీరితే నడిக்கிறது இல்ல. గోవు இருக்குது, పశు పాలు కుడుకుది, అది లెవెల్లో నడిக்கிறது இல்ல, నడుக்குது. லெவல் தப்பி நடக்கிறது இல்ல. நீ ஏன் நாலேஜ் இருக்குதுன்னு சொல்றியே, நீ எதுக்கு நீ தப்பு செய்யறது? இப்படி சாமித்துல எல்லாம் பட்டம் கட்டி புட்டுக்குள்ள வெளி. அவர் திரும்ப இந்த எறும்பு பற்றி சொல்றாரு. எறும்புக்கு என்ன ஒத்துமை, எவ்வளவு சின்ன ஒரு ஜீவன். அந்த எறும்பு ஒன்னோட ஒண்ணு சேர்ந்து கூட்டமா போயிட்டு அதுல ஒரு எறும்பு இறந்துட்டா கூட மற்ற எறும்புலாம் அதை சேர்த்து ஒன்னா கொண்டு போறது. அத்தனை அதுக்குள்ள அந்த அறிவு, அந்த தெளிவு கூட இல்லைன்றது மனுஷனுக்கு அதே அறிவு வச்சுட்டு அது குறுக்கு வழியோ நெடுக்கு வழியோ போயிட்டு நாசமா போயிட்டு இருக்கான். அதனாலதான் மனுஷனுடைய ஒரு லெவல் நீச்ச ஜென்மம்னு சொல்றாரு. నీచ జన్మం అంటే నువ్వు చెప్పింది మనిషి జన్మ. మంచి మహాత్ములు అందరూ చెప్తున్నారు ఉత్తమ జన్మం మంచిది అని, కానీ తప్పు ఎందుకు చేస్తున్నాడు మహాత్ముడు అయినప్పటికీ? జంతు చేయటం లేదు. చెప్పు, నువ్వే చెప్పు నాన్న. బాడీ ఫార్మేషన్ ఓన్లీ, మ్యాన్ ఫార్మేషన్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్. అదర్ ఫార్మేషన్స్ హాఫ్. That is the difference from this and that. ఇదేదా భేదం. అది కరెక్ట్ నేను చెప్పింది. ఇదేదా భేదం. అంత భేదం ఇల్లే అన్న. நம்ம கூட ஆரிஜின்ல எவல்யூஷன் தியரியில நம்ம கூட ஜந்து போலிதான் పచ్చి మాంసం సాపట్టి ఇరికి అంటే జంతువుల్లాగా మనం చంపి ఆ మాంసం కాల్చుకొని తిన్నాం కొన్నాళ్ళు. ఆ తర్వాత ఎవల్యూషన్ థియరీలో నాలెడ్జ్ పికప్ అయింది. 10,600 years అయింది నాలెడ్జ్ వచ్చి. ఇందులో రాశాను అది కూడాను. మ్యాన్ నాలెడ్జ్ ఎప్పుడు పికప్ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి పికప్ అయింది? ఈ సైంటిస్టులు అందరూ కూడా రీసెర్చ్ చేస్తున్నారు. సైంటిస్టులు అందరూ కూడా, మీరు ఏమండి జడ్జి గారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడో చేస్తున్నారు. అవి ఎక్కడ దొరికాయి? 6 సార్లు కల్పాంతం అయిపోయింది. అప్పుడు రోయిన్ అయిపోయినటువంటి అన్ని కూడా ఇప్పుడు భూమిలో నుంచి పైకి తీస్తున్నారు. అందులో దొరికినటువంటివే చూస్తున్నారు. ఈ ఇన్ని సంవత్సరాలు అయింది అంటున్నారు. నువ్వు రీసెర్చ్ స్కాలర్, నువ్వు 6 crores అంటున్నావు. అదే పాయింట్ రీసెర్చ్ చేసి 10 crores అంటున్నారు. అదే చేసి నో 1 crore అంటున్నారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ దిస్ అండ్ దట్? మనం అందుకే నేనేమంటున్నానంటే, చూడండి అందరూ వినండి. అంటే సనాతనం, ఆది, సృష్టి యొక్క ఆది, సృష్టి యొక్క ప్రారంభం, సృష్టి యొక్క మూలం, సృష్టి యొక్క రహస్యం, ప్రకృతి యొక్క మర్మం, జీవాత్మ యొక్క రూపం, పునఃసృష్టి యొక్క నిర్మాణం, మృత్యు యొక్క రహస్యం విజ్ఞులకైన విషయం కానిది ఉన్నది. ఇంతవరకు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. తారామండలం వెళ్ళిపోతున్నారు మనుషులు, తారామండలం వెళ్ళిపోతున్నారు. కానీ తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు. వాట్ ఈజ్ ఇట్? చెప్పు, ఎవరో దీనికి కారణం? చెప్పు నాన్న, నువ్వే చెప్పు. మనసును ఇంత దగ్గర ఉంది, నీలో ఉంది, దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావే. కవి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కవి కలముల నుండి కార్చెడి కన్నీటి ధారలు, చూడు, కవుల కలముల నుండి కార్చెడి కన్నీటి ధారలు. అంటే కన్నీటి ధారలో ఎన్నైనా కవితలు వల్లించగలవు. కానీ కవి ఆచరణ లేనప్పుడు అది కవి కాదు. ఇది కవిత్వమే కాదు, కవి పురుష జరగుంది. కాబట్టి ఇది మంచిని పెంచి, మమతను పంచి, మానవత్వమును పోషించినప్పుడే మనిషి ఉత్తముడు. అంటే మంచి
మంచిని పెంచి మమతను పంచి మానవత్వమును పోషించినప్పుడే మానవుడు ఉత్తముడు. అట్లు కాని పక్షమున అధముడు. నీ కవిత్వంలో రాసుకో. మరి స్వామి తమ గ్రంథాన్ని కొద్దిగా చదివాను, నేను అంతగా అర్థం చేసుకోలేకపోయినాను. ఎస్, అందులో స్వామి కొత్త పుస్తకం కూడా చదివాను కొంత. పూజా పురస్కారాలు వాళ్ళ ఉపయోగం లేదు అనే అభిప్రాయం నాకు మీ గ్రంథాల నుంచి కలిగింది. నేను అలా చెప్పను, మీ అర్థమైపోయింది. అంటే బాగా చెప్పాను, నా లిమిటెడ్ తో అర్థం చేసుకున్నప్పుడు పూజా పురస్కారం వల్ల ఉపయోగం లేదు, జ్యోతి చూడటమే ముఖ్యము అనే భావన నాకు కలిగిందండి. నీకు కలగవచ్చు, పుస్తకం చదివిన తర్వాత. అంటే ఈ పూజ తర్వాత మీరు చెప్పవలసింది నేను చెప్పేస్తున్నాను. పూజ నమాజు ప్రార్థన ధ్యానములన్నీయును, పూజ నమాజు ప్రార్థన ధ్యానములన్నీయును దైవ సన్నిధిని చేరును. కానీ జ్యోతిని ధ్యానించే వారు దైవముతో సాయుధ్యము పొందుతారు. అది నేను చెప్పాను. పూజ నమాజు ఇవన్నీ కూడా చేస్తేనే జ్యోతి యొక్క ఔన్నత్యం గ్రహింపగలుగుతాడు. అది కాకపోయినట్లయితే తెలియదే. ఇజెట్ పూజకి స్థానం ఉంది. పూజ అధమం, ప్రార్థన మధ్యమం, మౌనం ఉత్తమం, ధ్యానం ఉత్తమోత్తమం. నిన్ను నీవు మర్చిపోవడమే ధ్యానం. అది ఒకసారి చెప్పేమంటే నేను ఎట్లా చెప్తాను, అందుకే రమ్మంటున్నాను. నువ్వు జడ్జి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాన్న? ఎన్ని సంవత్సరాలు యూనివర్సిటీకి వెళ్ళి చదివావు? కొన్నాళ్ళకి ఆటలతో బాల్యము గతించిపోయాను, ఆనందముతో యవనము గతించిపోవును, కోరికలతో కౌమారము గతించిపోవును, మృత్యువుతో వృద్ధాప్యము గతించిపోవును. అంతటితో ఏమీ లేదు. కాబట్టి ఆటలతో అయిపోయింది. 4 అవస్థల్లో 4 అయిపోయాయి. మృత్యువు నీడవలే వెంబడించుచున్నది, శ్మశానము కాచుకొని ఉంది, కాష్టము వేచి ఉంది. నువ్వు ఎప్పుడు వస్తావని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అలాగంటుంది మృత్యువు. అందులోను యాక్సిడెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్నాళ్ళేమో కొంచెం సేవ్ చేసుకున్నారు. కాలిబాటలో వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళేవాడు, ఇప్పుడు ధైర్యం కూడా లేదు ఈవేళ. ఈజిప్ట్ అవునంటారా కాదంటారా? కాబట్టి పూజ చెయ్యొద్దని చెప్పేసి నేను అంటం లేదు. పూజ అధము, ప్రార్థన మధ్యము, మౌనం ఉత్తమం, ధ్యానం ఉత్తమం. కాబట్టి ధ్యానానుభూతి ధ్యానోత్తమం. అంటే ధ్యానం కన్నా అతీతమైనటువంటిది యోగా అని అంటున్నారే. యోగా కాదు, యోగా మీన్స్ ఎక్సర్సైజ్ ఫర్ హెల్త్ వ్యూ ఆఫ్ వరల్డ్, దట్స్ ఆల్. యోగాలో కూడా ధ్యానం ఉంది అమ్మా, యోగాలో కూడా ధ్యానం ఉంది. కానీ మనం ఆఫీసులో ఉంటాము, ఈ తిన్నది జీర్ణం కూడా కాదు, ఈ ఫైల్ చూసుకుంటూ ఉండిపోతాం. ఎక్సర్సైజ్ లేకపోయినట్లయితే అన్హెల్త్. ఆ అన్హెల్త్ కోసమే ఈ ఎక్సర్సైజ్ ఆరిజిన్ నుంచి కూడా వచ్చింది అనమాట. బిఫోర్ 10,000 years నుంచి కూడా ఈ ధ్యాన యోగం అనేటటువంటిది ఉంది. ఈ గ్రంథంలో అది కూడా ఉంది. ఇంకేం చెప్పాలి నాన్నగారు, చెప్పండి. మీరు అర్థం చేసుకున్న అది కొంతే, కానీ పూర్తి ఉన్నది. ఇంకేమిటి? ఇందులో మరి పూజ అంటే పూజ అంటే చూడండి ఇంకొకటి కూడా ఉన్నది. అందులోనూ వర్షిప్, ఐక్యత, ప్రేమ, అనురాగంతో ఆరాధన అన్నాం. ఆరాధించడం, భగవంతుని ఆరాధించడం, స్తుతించడం, స్టాండ్. అది సౌండ్ తోటి కూడినటువంటిది. సౌండ్ ఆరిజిన్ కదా, ఆ సౌండ్ తోటి కూడినటువంటిది వర్షిప్. ఇంకేమిటి నాన్న? మీరు మంచి మాట అడిగారు, చెప్పేశాను. చూడండి, పత్రం, పొలం. ఎప్పుడు మళ్ళీ మీరు చెప్తున్నారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం 4 చెప్పారు. పట్టుకెళ్తాం కదా గుడికి. పత్రం అంటే ఆకులు కాదు,